రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. మరి ఆ ఎపిసోడ్కు మరి కొద్ది గంటలు కూడా తెరబడనుంది. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మరి మీ యొక్క నిర్ణయాన్ని మీరే తీసుకోండి స్పీకర్ గారు అంటూ కూడా నిర్దేశించింది. ఆ మేరకు మీరు సబ్మిట్ చేయండి, మీరు ఇచ్చే రిపోర్ట్ అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రామాణికంగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న వారి తరఫున న్యాయవాదులు అసెంబ్లీలో మరి విచారణ చేపట్టారు. ఆ తర్వాత మరి మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు సంబంధించి కూడా విచారణ ఆల్రెడీ చేపట్టిన క్రమం ఉంది. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలు మాత్రం తమ యొక్క అభిప్రాయాన్ని తెలుపకుండా మరి కొంత సమయం అడగడం జరిగింది. అయితే సమయం మాత్రం సన్నంగా మారింది, సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు స్పీకర్ గారు పూర్తి స్థాయిలో దాని యొక్క నివేదికను ఇవ్వబోతున్నారు, ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అంటూ. సో మరి రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన ఈ అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు కటకం మృత్యుంజయ్ గారు. వీరు ఎక్స్ ఎమ్మెల్యే కరీంనగర్ నుంచి, అదేవిధంగా సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్. వారిని ఇన్వైట్ చేస్తున్నాం. మృత్యుంజయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్, మరి అదేవిధంగా ఎల్ గోవర్ధన్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. మరి వారు కూడా జూమ్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, గోవర్ధన్ గారు, అంటే మేము మారిపోయాము, మేము మంచి ఎమ్మెల్యేలుగా తయారయ్యాము, మేము మరి అనర్హత పిటిషన్ కూడా దానికి మంచి అనిపించుకున్నాము, ఇప్పుడు మా ఇంటికి మేము వస్తాము అంటే మీ తలుపులు తెరిచి ఉంటారా? అంటే మీ పార్టీ ఆఫీసు స్వీకరించిన వాళ్ళని? ఇది ఒక ప్రశ్న పబ్లిక్ లోంచి వస్తుంది, మీరేమంటారు దాన్ని? నేనేమంటున్నా, వాళ్ళు ఏదో కళంకితులు, వాళ్ళు ఇంకేదో అయినరు, వాళ్ళు మారిపోయినాం, మంచి ఎమ్మెల్యేలమైనాం అని వాళ్ళు ఎక్కడ కూడా. స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చారు కదా. క్లీన్ చిట్ అంటే వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పి వాళ్ళకి ఇవాళ కోర్టు కానీ, తర్వాత ఇవాళ శాసనసభ కానీ, మన శాసన సభాపతి కానీ ఇవాళ వాళ్ళకి ఇచ్చిండ్రు. తర్వాత వాళ్ళ ఉత్తానే మీరు ఇవాళ క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఇవాళ మంచి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నటువంటి వాదన, మేము పార్టీలు మారలేదు, కోర్టులో అదే చెప్పిండ్రు, బయట అదే చెప్పిండ్రు, స్పీకర్ దగ్గర అదే చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళని ఉత్తానే మీరు కళంకితులని అదని ఇదని. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగానే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే ఆ పార్టీకి ఉన్నటువంటి అధికారాలను వినియోగించుకొని ఆ పార్టీలో వాళ్ళు చర్యలు తీసుకోమనండి వాళ్ళను. ఎవరికైనా పెడతామంటే ఆశే, కొడతామంటే పారిపోతారు కదా, కాదంటారా? అవును, ఇప్పుడు మేమేమంటున్నాం, మరి ఒకవేళ వస్తారని మీరు ప్రయత్నాలు చేయలేదంటారా? మీ పార్టీ చేయలేదంటారా ఆత్మసాక్షిగా? మాకేమవసరం? మాకు ఇవాళ మెజారిటీ లేదా? ఈ 4-10 మంది వస్తేనే మేము గవర్నమెంట్ ఉంటాం, లేకుంటే పోతామని ఏమన్నా ఉన్నదా? తర్వాత మొన్నటి వరకు పంచాయతీరాజ్ ఎలక్షన్ల కంటే ముందు ఎవరు ఏ పార్టీలు, భారతీయ జనతా పార్టీతో పాటు ఈ పార్టీ వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అని అనుకునేది వాళ్ళ మాకు తెలియదు. మన పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక్క సీట్ రాకుండా పోయింది, వీళ్ళకి అడ్రస్ లేకుండా పోయింది ఎంపీలలో. తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోయింది. భారతీయ జనతా పార్టీ కూడా కనీసం 3 అంకెలు కూడా దాటలేదు, వాళ్ళకు 400-500 సీట్ల దగ్గర ఆగిపోయినారు వాళ్ళు. కాబట్టి మేము వీళ్ళెవ్వరిని కూడా మేము ప్రతిపక్షమనో లేకుంటే ప్రజలలో వీళ్ళకి పలుకుబడినదనో మేము ఇవాళ గుర్తించడం లేదని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పోయిందని చెప్పి మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ గెలిచినాం, ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామ పంచాయతీలు గెలిచినాం, రేపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా అన్ని గెలుస్తాం, రాహుల్ గాంధీ నాయకత్వంలో వచ్చేటువంటి ఏ ఎన్నికనైనా గెలుస్తాం. మీకెందుకు ఆ బాధ? ఒకవేళ మీరు చర్యలు తీసుకోండి. చెట్టుకు లేని బాధ మరి కాయలకి ఎందుకు, కాయలు తినే వాళ్ళకి ఎందుకు? రైట్, మరి గోవర్ధన్ గారు మీరేమంటారండి? ఇది వ్యాఖ్యలు తీసుకుంటారా మీరు? మీరు చేర్చుకుర్రు, మీరు వ్యసన పడుతున్నారు. ఎందుకంటే చేర్చుకునేది వాస్తవం. ఇలా రేవంత్ రెడ్డి సీఎం లాంటిప్పుడు పోరెడ్డి మన శ్రీనివాసరెడ్డి గారు జైన్ అయ్యారు. ఆయన కండగప్పి ప్రజల ముందు ఫోటోలు దిగలేదా? ఒకప్పుడు మనం చేసిన పని కూడా అదే కదండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతోని వాళ్ళు విలీనమయ్యారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బహిరంగంగానే ప్రజల ముందు ఇంకా కొంతమందిని తీసుకునేది అంటారా? అద్దరు కలిపి ఇంకా కొంతమందిని తీసుకొని 2/3 దాకా చేసేది. రైట్, అంటే మృత్యుంజయ్ గారు దీనికి నేను కంక్లూజన్ ఇస్తాను. ఏంటంటే ఏమంటారు, ఆపరేషన్ ఆకర్ష్ అనే పథకం మరి ఎవరు ప్రవేశపెట్టారో కానీ మరి మీకు తెలిసి ఉండాలి. అదే పథకం అన్ని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు వాడుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారించి స్టార్ట్ అయింది లేండి ఆపరేషన్ ఆకర్షణ అని. ఇప్పుడు కాదు, రాజశేఖర. అంటే ఇప్పుడు గోవర్ధన్ గారు, ఇప్పుడు గెలిపించిన 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మా ప్రజలు, మా ఓటర్లకు మీరు ఇచ్చే సమాధానం ఏంటంటారు? వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు కదా, వీళ్ళు డిఫెక్టెడ్ కాదు అంటే మీ పార్టీ సింబల్ మీద గెలిచారు కాబట్టి మీరే దానికి చెప్పాల్సిన బాధ్యత ఉందండి. ఆన్సర్ వాళ్ళు మా పార్టీ అయినా అలా పార్టీ అయినా టెక్నికల్ గా ఉన్న అంశాలను బట్టి వాళ్ళకి ఇన్సిట్ అయ్యారు. నిజంగా ప్రజల మధ్యన కానీ సమాజం మధ్య కానీ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజల
సాక్షిగా కానీ, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో తన రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ తాను పార్టీ మారడం అనేది ఇవాళ దురదృష్టకరం. మారిర్రు. వాళ్ళకున్న టెక్నికల్‌తోని ఇవాళ ఏదో అనర్హులుగా కాకుండా వాళ్ళు క్లీన్ షీట్ తీసుకున్నారు. అంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న క్రెడిబిలిటీ నేను ఉంటదని అనుకోలేదు. పార్టీ సింబల్ మీద గెలిచిన పార్టీ నాయకులు మరి అదేవిధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళేమో వాళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్పేస్తున్నారు. మీరేమో డిఫెక్టెడ్ కాదు అని క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి. మరిప్పుడు వారు ఎవరు అంటారు? ఎవరికి మరి వారు సేవలందించే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళ శాసనసభ నియోజకవర్గాలలో వాళ్ళు ప్రజలతోని గుర్తించబడి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు. పార్టీ సింబల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. అంటే మృత్యుంజయ గారు మీకు చెప్పేది ఏంటంటే, పార్టీ సింబల్ మీద గెలిచారు గానీ, ఇండిపెండెంట్ సింబల్ మీద గెలవలేదండి. నేనేమంటున్నా అంటే ఇది మా పార్టీకి సంబంధించిన సమస్యనో లేకపోతే ఇంకేదో కాదు, మాకు సంబంధం లేదు. వాళ్ళు ఉంటే మా గవర్నమెంట్ నిలబడుతుంది, వాళ్ళు పోతే మా ప్రభుత్వం పోతుంది అనేంత భయంలో మేమేం లేము. కాకపోతే ఏంటంటే నేను వాళ్ళ మీద నేను ఏమంటున్నా అంటే వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజలు వాళ్ళందరితో మాట్లాడుకుంటారా, ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళతో ఎట్లా మెలుగుతారు అనేది ఆ ప్రజలకు వాళ్ళ ఇద్దరు మధ్యన ఉన్నటువంటి వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అంశం. ఆ ప్రజలను పోయి మాట్లాడండి మీరు. నేను టీఆర్ఎస్ పార్టీని నేనే అడుగుతున్నా. ఒకవేళ పార్టీ విధేయులు కాకుండా మీ పార్టీకి వాళ్ళు ద్రోహం చేసింది అనుకుంటే చర్యలు తీసుకోండి. ఎందుకు ఊరుకుంటున్నారు అని. ఎందుకు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీ పార్టీ నిబంధనావళికి లోబడి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రైట్. అంటే చర్యలు తీసుకునే క్రమంలోనే వారి మీద పిటిషన్ వేశారు కదా మృత్యుంజయ గారు. ఆ పిటిషన్లన్నీ మేము కాదు నిర్ణయించేది. పిటిషన్ సుప్రీంకోర్టు నిర్ణయించింది. పిటిషన్ ఇవాళ ట్రిబ్యునల్ చైర్మన్ గా అధికారిగా ఆయన మన స్పీకర్ గారు నిర్ణయించారు. పిటిషన్లకు ఆన్సర్లు వచ్చినాయి కదా, ఇంకెక్కడ మాట్లాడతారు? మీరు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులైతే ఆ పిటిషన్లు వేసినటువంటి వాళ్ళే కొట్టేసిన తర్వాత వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి, వాటిని గౌరవించాలి. మీరు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అనుకుంటే, మరి వీరిని మా ప్రజలు, మా ఓటర్లు ఏమని పిలవాలి? అంటే బీఆర్ఎస్ నాయకులు అనాలా? కాంగ్రెస్ నాయకులు అనాలా? ఇండిపెండెంట్‌గా అభ్యర్థులుగా ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా మేము అన్వయించుకుంటాం, మేము స్వీకరిస్తామంటూ అనుకోవాలంటారా? ఎలా అంటారు? మృత్యుంజయ గారు మీరు చెప్పాలి. వాళ్ళు మా ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ ఏందనేది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో తెలిసిపోయింది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారు. ప్రజలు ఏం నిర్ణయించింది అనేది తెలుసుకోవాలి వాళ్ళు. ఇవాళ ప్రజల నిర్ణయము శాసనసభ పరిధి దాటిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళడానికి ఒక మనిషిని కూడా ఎన్నుకోలేదు ఈ రాష్ట్రం నుంచి. ప్రజలు ఏం నిర్ణయించుకుంటారంటే ప్రజల నిర్ణయం అది. ఇది ఇవాళ నిర్ణయం ఇది. ఈ సర్పంచ్ ఎన్నికలది. ప్రజలు ఏం నిర్ణయించుకుంటున్నది ఇంకా ముంజేతి కంకణాలకు అద్దాలు ఎందుకని? ఇవాళ మీ స్థానం ఒక్కటి కూడా మీకు ఒక పార్లమెంట్ సీట్ లేదు పార్లమెంట్ లో మాట్లాడుకోవడానికి. ఎట్లా మాట్లాడతారండి మీరు? ప్రజల నిర్ణయం అది. దుర్గా ప్రసాద్ గారు. రైట్. ఓకే. గోవర్ధన్ గారు, మరి దీని మీద మీ బీఆర్ఎస్ నాయకులు మరి కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మరి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మీ పార్టీ తరపున ఏమంటారు మీరు? గోవర్ధన్ గారు. మేము అవకాశం ఉన్నంత వరకు రాజ్యాంగం సంబంధించిన సంస్థలన్నిటిని మేము పోరాడతాం. ఎందుకంటే వెల్కమ్. వాళ్ళు చేయొచ్చు. నో అబ్జెక్షన్ ఫర్ ఎనీబడి. వాళ్ళు ఎక్కడికి ఏ ఫోరం ఉంటే ఆ ఫోరం ను పోయి వాళ్ళు ఆశ్రయించవచ్చు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరు కానీ వాళ్ళ పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేయొచ్చు. రైట్. ఇక్కడ మృత్యుంజయ గారు ఒక విషయం, మీరు అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా అధికార ప్రతినిధి, మరి సీనియర్లతోటి మాట్లాడే విధానంతో ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా ఎమ్మెల్యే మా పలానా గుర్తు మీద మేము గెలిపించుకున్నాం, మాకే పని చేసి పెట్టాలి అని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యే పక్క చూపులు చూడడం, పక్క పార్టీ వైపు వెళ్ళడం, ఆ ప్రయత్నాలు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒక అనలిస్ట్‌గా చెప్పండి. కాంగ్రెస్‌తో వాళ్ళ ప్రజలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళ ప్రజలు కోరినటువంటి విధంగానే ప్రవర్తిస్తారు వాళ్ళు అని నేను అనుకుంటున్నా. ఆ మద్దతుతోనే ఉన్నారు వాళ్ళు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా పనిచేసిండ్రు. వాళ్ళు ప్రజలందరూ వాళ్ళు కలిసే ఉంటారు. వాళ్ళ ప్రజలకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ ప్రజల నిర్ణయాలను పట్టే ఉన్నారు. రేపు మళ్ళీ కూడా వాళ్ళు అదే ప్రకారంగా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడవలస్తే వాళ్ళనే అడగాలి మీరు. ఇది మేము కానీ మా పార్టీ కానీ సంబంధం లేదు. మాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చి తప్పకుండా నియోజకవర్గాలలో అభివృద్ధి కావాలంటే ఇవాళ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా పార్టీ పక్షాన చెప్తున్నాం. మా ప్రభుత్వం పక్షాన కూడా వాళ్ళకి కాదు, ఎవరు అడిగినా మర్యాదపూర్వకంగా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు వాళ్ళని ఏమన్నా అనేది ఉంటే, ప్రజల ఆలోచన విధానం విరుద్ధంగా ఉంటే వాళ్ళు ఏ ప్రకారంగా ఉంటారు అనేది అది వాళ్ళ నిర్ణయం. అక్కడ నియోజకవర్గాలలో కలిసి తెలుసుకోండి. మన పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి చూడండి. ఇప్పుడు సర్పంచ్ సీట్లు ఎన్ని వచ్చినాయి చూడండి. వాళ్ళ పార్టీ వాళ్ళు పోయి వెరిఫై చేసుకోమని చెప్పండి.
అంతే తప్ప ప్రజలకు వీళ్ళేదో వ్యతిరేకం అయిపోయినారు, వీళ్ళేదో అయిందని చెప్పి నేనైతే భావించడం లేదు. గోవర్ధన్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ సింబల్ మీద గెలిచినప్పుడు అంటే మీరు పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛంగా చెప్పండి, నిజాయితీగా చెప్పండి, న్యాయంగా చెప్పండి, ఒక సీనియర్‌గా చెప్పండి. ఒక పార్టీ ఎమ్మెల్యేని ఒక పార్టీ తరపున గెలిపించుకున్నప్పుడు, ఆ పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నప్పుడు, పక్క పార్టీలో చేరతామని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎలా తీసుకోవచ్చంటారు? మీరెలా స్పందిస్తారు ఒక ఓటర్‌గా? ఇప్పుడు ఇది ఎవరు ఏ నిర్ణయం చేసినా అది మా పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా ఒక పార్టీ తరపున గెలిచి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ ఒక సిద్ధాంతపరమైన, ఒక రాజ్యాంగబద్ధమైన ఓకే. అంశాలకు కూడా కొంత మారడం అనేది అది దురదృష్టకరం. అది ఎవరైనా దాన్ని రేపు భవిష్యత్తులో మేము దాన్ని వ్యతిరేకం చేస్తున్నాం. రైట్. మేము కూడా దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి దీన్ని పోరాటం చేస్తాం. ఎందుకంటే రేపు మా పార్టీలో కూడా రేపు చిన్న చిన్నటి కూడా ఒక పార్టీలో కొంతమంది కార్యకర్తలు కష్టపడి ఒక ఎమ్మెల్యే గెలిపించుకొని హ్మ్. వాళ్ళ అభిప్రాయాలు తెలియకుండా ఒక పార్టీ మారడం అనేది దురదృష్టకరం. అట్లాంటివి మేము భవిష్యత్తులో మేము దాన్ని క్షమించాం. రైట్. దీని విషయంలో అది దేశవ్యాప్తంగా కూడా మేము పోరాడతాం. థాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. మరి మొత్తంగా ఎక్స్ ఎమ్మెల్యే కరీంనగర్ నుంచి సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ నుంచి కటకం మృత్యుంజయ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యి మరి ఆయన యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరి ఎల్ గోవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ కేసులో అయినా సరే చట్టాలోని లొసుగులను ఉపయోగించుకొని ఒక్కొక్కరు మరి ఈ రకంగా పరుగు పందాలు చేసేటప్పుడు లేదా గోడ మీద పిల్లిలాగా మారుతున్నప్పుడు లేకపోతే జంపింగ్ జిలానీలా మారుతున్నప్పుడు లేదు లేదు మేము తప్పు చేయలేదు మేము కరెక్ట్‌గానే ఉన్నాం అనుకుంటూ మరి ఏం చేస్తారు అంటే పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందో అందరికి తెలిసిందే. మరి తను కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం లేదా ప్రపంచంలోని సమాజంలోని ఓటర్లు కళ్ళు మూసుకుంటారా? మరి ఓటర్లు వాళ్ళను ఏ విధంగా స్వీకరిస్తారు? ఏ పార్టీ నాయకులుగా, ఏ పార్టీకి చెందిన నాయకులుగా ఎలా ఊహించే అవకాశం ఉంది అది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఫర్ ఆంధ్రప్రభ.